బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలో భాగంగా అరెస్ట్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీపీ కస్టడీకి తీసుకుంది. గొల్లపూడిలోని ఏసీపీ ఆఫీసులో ఇవాళ రేపు శాంతిని విచారించనున్నారు. శాంతికి విజయవాడ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే అంశం గురించి ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. శాంతిపై వచ్చిన అవినీతి ఆరోపణల స్వరూపం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతికి అంటే ఈ రోజు రేపు ఏసీబీ కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు విచారణ నిమిత్తం ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం ఆమెను అధికారులు విచారించేందుకు అన్ని సిద్ధం చేసినారు. అంటే ఏదైతే విచారణ పర్వానికి సంబంధించినటువంటి అంశాలపై పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆమెకు విధించినటువంటి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 21 వరకు కొనసాగుతుంది. చూస్తే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనేటటువంటి ఆరోపణలు ఏప్రిల్ 7వ తేదీన ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా పలు ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో భారీగా బంగారు, వెండి వస్తువులు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఆమెను విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 12వ తేదీన అంటే ఏప్రిల్ 7న తనిఖీలు జరిగాయి. ఏప్రిల్ 12న ఆమెను అయితే అరెస్ట్ అనంతరం ఏప్రిల్ 21 వరకు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆమెను రిమాండ్ విధించింది. అయితే తర్వాత విజయవాడ జైలుకు తరలించారు. అయితే పోలీసులు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఏప్రిల్ 13న విజయవాడలో ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునివ్వడం జరిగింది. అయితే మనం చూడొచ్చు ఈ 2 రోజుల పాటు అంటే ప్రస్తుతము నేడు రేపు ఆమెను విచారించేందుకు సైతం ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. అంటే ఈ అదనపు అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి ఆమెను అంటే ఈ ఆస్తులు ఎలా కూడబెట్టారు, ఆమె పూర్తి వివరాలను ఆరా తీసేందుకు సైతం ఏసీబీ సిద్ధమవుతుంది. ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఆధారాలు ఏమైనా సేకరించారా? అంటే ఇప్పటికే అంటే ఏసీబీ సోదాల్లో సుమారుగా 1.37 కోట్ల విలువైన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వీటి మార్కెట్ విలువ సుమారు 50 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అంటే ప్రధానంగా ఆస్తులు విశాఖపట్నంలోని ఎందడలో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి, కుంచనపల్లిలో G+2 భవనం, సుమారు 770 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి మరియు 1.15 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆమె బినామీ ఆస్తులు, ఇతర బ్యాంకు లావాదేవీలు లోతైన విచారణ జరుపుతున్నారు. అయితే అదేవిధంగా ఏదైతే తన 2 ఏళ్ల కుమారుడిని కలిసేందుకు కూడా రోజువారీ ములాఖతు అనుమతి కోరుతూ శాంతి దాఖలు చేసిన పిటిషన్పై రేపు తీర్పును రేపటికి న్యాయస్థానము వాయిదా వేసింది. అయితే ఈ 2 రోజుల పాటు అంటే నేడు రేపు ఏసీబీ కస్టడీలో ఉండి ఆమె విచారణ ఎదుర్కొనున్నారు. ఇప్పటికి ఏసీబీ అధికారులు విచారణ చేసిన సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మరెవరైనా అధికారులు లేదా వ్యక్తులు ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారా? అంటే ఇప్పటి వరకు అంటే ఇది ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి కాబట్టి మొత్తము శాంతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఆమెను ఈ విచారణలో అసలు ఈ సర్వీస్ సందర్భంగా కానివ్వండి, అదేవిధంగా ఈ ఆస్తులను కూడబెట్టుకోవడంలో ఆమె ప్రమేయము పూర్తి వివరాలను ఆరా తీసేందుకు, అదేవిధంగా ఏమైనా కుటుంబ సభ్యుల సహకారం ఏంటి, అసలు ఏ విధంగా కుటుంబ సభ్యులు సహకరించారా, లేకపోతే ఈ అదనపు ఆదాయం పొందడంలో ఎలాంటి కార్యక్రమాలు అంటే యాక్చువల్ గా ఏమైనా ఉద్యోగ రీత్యా ఏమైనా సరే అధిక ప్రయోజనం ఏమైనా చేకూరిందా అనేటటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు ఆరా తీసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఈమె గురించి గతం సర్వీస్ వివరాలు కూడా చూస్తే ఈమె 2020లో ఏబీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ గా ఎంపికయ్యారు. విశాఖపట్నం, విజయవాడ అంటే పెద్ద సిటీలలోనే పనిచేశారు. అయితే గతంలో కూడా మనం చూస్తే కొన్ని అక్రమాల ఆరోపణల వల్ల జూలై 2024 నుంచి మార్చి 2026 వరకు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరారు. అయితే విధుల్లో చేరినటువంటి కొద్ది రోజులకే ఏసీబీ దాడులు నిర్వహించడం, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం, ప్రస్తుతం ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకుని ఆమెను ఈ అదనపు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల గురించి పూర్తి వివరాలు ఆరా తీయనున్నారని చెప్పవచ్చు. ఇంద్రజ, రైట్. ఎలాంటి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు సలాం? అంటే ఇప్పటి వరకు మనము పోలీసులు ఈమెకు సంబంధించి అంటే ఏసీబీ అధికారులు ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఇప్పటి వరకు ఈమెపై నమోదైనటువంటి కేసులకు సంబంధించండి కానీ అదనపు ఆదాయానికి మించినటువంటి అంటే యాక్చువల్ గా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే ఆమెపై మోపబడినటువంటి ప్రధాన సెక్షన్లు కూడా మనం చూస్తే సెక్షన్ 30,
సెక్షన్ 31B, నెక్స్ట్ అలాగే సెక్షన్ 13(2) PC యాక్ట్ 1988 అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారనేటటువంటి ఆరోపణల కింద ఈ సెక్షన్లు నమోదు చేశారు. ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక ఆదాయ మార్గాల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారణ అయితే మాత్రం ఈ సెక్షన్లు వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఏమైనా తమ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారా, లేకపోతే విధి నిర్వహణలో అవినీతికి పాల్పడడం వంటి అంశాలను కూడా ప్రాథమికంగా పరిగణలోకి తీసుకొని ఉన్నారు. మొత్తం మీద ఏసీబీ అధికారులు విచారణ తర్వాత మరిన్ని కీలక ఆధారాలు లభిస్తే మరిన్ని కొత్త సెక్షన్లు జోడించేటటువంటి అవకాశం కూడా ఉందని మనకు వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.